సో నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. సో ఇప్పటివరకు మనందరికి ఒక క్లారిటీ వచ్చింది ఈ వాక్య విషయంలో. సో మనం ఇప్పటివరకు అందరం కూడా సహజం అది. మనకు సడన్గా ఏమైనా నొప్పి వచ్చినా, సడన్గా ఏమైనా బాధ వచ్చినా, సడన్గా ఏదైనా కష్టం వచ్చినా మనం ఇప్పటివరకు కృంగిపోయాము, కృషించిపోయాము. కానీ అది కాదు సొల్యూషన్. కుంగిపోవడం, కృషించిపోవడం, బలహీన పడిపోవడం సొల్యూషన్ని మనకివ్వదు ఎప్పుడైనా కూడా. సో మనం ఎప్పుడైతే ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కొంటామో అప్పుడు దేవుడు కూడా మనకు తోడే ఉండి మన మార్గాలను సరళం చేస్తాడు, మనం వెళ్ళే దారులను సరళం చేస్తాడు. అందుకే ఏ కష్టంలో ఉన్నా కూడా బలంగా ఉండు, ఏ నష్టంలో ఉన్నా కూడా బలంగా ఉండు, బలహీనురాలు కాకు. ఎందుకంటే ప్రతిదీ కూడా మన చేతిలో కొంతవరకే ఉంటుంది. ప్రార్థన ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఎండ్ రిజల్ట్ మాత్రం దేవుడి చేతిలో ఉంటుంది. సో ప్రార్థన ప్రయత్నము లోపం లేకుండా చేసుకొని, అవును, వెళ్తుంటావు, దారిలో వెళ్తుంటే కాళ్ళకు ముళ్ళులు కుచ్చుకోవచ్చు, లేకపోతే రాళ్ళు తగలచ్చు నడుచుకుంటా దారిలో. కానీ మనం ఆ ప్రయాణం ఆపకుండా ముందడికి సాగుతాం కదా. అలాగే ఈ జీవితంలో కూడా మన ప్రయాణాన్ని ఆపకుండా ముందడికి సాగుతూనే ఉండాలంటే బలహీనురాలు అయినప్పుడు నువ్వు ముందడికి వెళ్ళలేవు. నెక్స్ట్ ఏం చేయాలో నీకు ఆలోచన రాదు, ఎలా వెళ్ళాలో ఆలోచన రాదు. సో నీకు నువ్వు సమర్థించుకొని, నీకు నువ్వు బలపరుచుకొని నువ్వు ముందడికి వెళ్తున్నప్పుడు దేవుడు కూడా సహాయం చేస్తాడు. సో అందుకే నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా బలహీనురాలివి కాకు, బలంగా ఉండు. సో దేవుడి యందు నిరీక్షణ కలిగి ఉండు. సో దేవుడే మార్గాలను సరళం చేస్తాడు. చూద్దాము. 1 పేతురు 3:17 దేవుడి చిత్తమాలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. సో మనము అనుకుంటాము, నేను మంచిగా ఉంటే నాకు ఏమవుతుంది, నేను బాగానే ఉంటున్నాను, నీతిగా ఉంటున్నా, పరిశుద్ధంగా ఉంటున్నా, అయినా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నేను కూడా అపరిశుద్ధురాలుగా మారుతాను, అపవిత్రురాలుగా మారుతాను, నేను దేవుడి నుంచి వెళ్ళిపోతాను, దేవుడి నుంచి తొలగిపోతాను, నాకు ఈ శ్రమలు వస్తున్నాయి. సో శ్రమ పడుట కంటే మేలు చేసి, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. సో మనము ఈ విశ్వాస పోరాటంలో మన అల్టిమేట్ గోల్ మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఆత్మీయతను కాపాడుకున్నప్పుడు మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వస్తున్నా కూడా నువ్వు మంచి చేయడం మాత్రం మానకు. సో నీ వల్ల చాతనైనంత వరకు సో డూ యువర్ లెవెల్ బెస్ట్. అందుకే దేవుడు అదే అంటున్నాడు, కీడు చేసి శ్రమ పడుట, కీడు చేసినవాడు శ్రమ పడతాడు, మేలు చేసినవాడు కూడా శ్రమ పడతాడు. సో చాలామంది అనుకుంటారు, అయ్యో నేను సాయం చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఈ శ్రమలు, నేను ఎందుకు నేను 10 మందికి నేను సాయం చేస్తున్నా, 10 మందిని నేను ఆదరిస్తున్నా, నాకు ఎందుకు శ్రమలు. ఏం కాదు, దేవుడు అక్కడే అలాంటి వాళ్ళనే ఆదరిస్తాడు. సో కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. సో మన ట్యూన్, మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. సో 1 తిమోతి 1:13 నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. చూసారా, మనల్ని బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మన అందరినీ కూడా ఏం చేస్తాడు, బలపరుస్తుంటా అంటాడు. ఇప్పటి వరకు మనకు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, బట్ ఇంకా మనము నిలబడగలిగాము. ఎందుకంటే దేవుడు మన నుంచి తెలియకుండానే, నీ కష్టకాలంలో నీకు తెలియదండి, మన కష్టకాలంలో, మన నష్టకాలంలో, మన ఆపదలో, మన ఇరుకులో, ఇబ్బందిలో దేవుడు మన వెనకాలనే ఉండి సపోర్ట్ ఇస్తుంటా అంటాడు. ఒక బంధువులాగా మనల్ని చేతాడతాడు, ఒక నాయకుల్లాగా మన ముందుండి నడిపిస్తాడు. కాబట్టి మనల్ని బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడితేని. సో మనందరం కూడా విశ్వాసంలో తడిపోవద్దు, నమ్మకంలో పడిపోవద్దు. సో దేవుల్లో నిరీక్షణగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనల్ని మనము నిలబెట్టుకోవాలి. సో దేవుడి సహాయం అడగాలి. మనకు తెలియకుండానే మనకు ఎన్నోసార్లు దేవుడు వెనకాల మనకు మనోధైర్యాన్ని కల్పించాడు. మనకు తెలియకుండానే దేవుడు ఎన్నోసార్లు మనకు గుండె ధైర్యాన్ని ఇచ్చేసి ముందడికి నడిపించుకుంటూ వచ్చాడు. సో ఫిలిప్పీలకు రాసిన 4:11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఇది. సో ఫెయిల్యూర్ వచ్చినా యాక్సెప్ట్ చేయి, సక్సెస్ వచ్చినా యాక్సెప్ట్ చేయి, అండ్ ప్రాఫిట్ వచ్చినా యాక్సెప్ట్ చేయి, అండ్ రిజెక్షన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయి, అవమానాలు వచ్చినా యాక్సెప్ట్ చేయి, నిందలు వచ్చినా యాక్సెప్ట్ చేయి, పొగడ్తలు వచ్చినా యాక్సెప్ట్ చేయి. సో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఆనందంగా ఉండు. సో ఆ సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను, కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. కొంతమంది సక్సెస్ని హ్యాండిల్ చేయగలుగుతారు, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేరు. కొంతమంది ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయగలుగుతారు, సక్సెస్ని హ్యాండిల్ చేయలేరు.
కొంతమందికి సడన్గా మనీ వస్తే ఏం చేయాలో అర్థం కాదు, కొంతమందికి సడన్గా కష్టం వస్తే ఏం చేయాలో అర్థం కాదు. సో మనం ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. సో మనము ఏ స్థితిలో ఉన్నా కూడా తృప్తిగా ఉండాలి. ఓకే, ప్రార్థించుకోవాలి. నేను చెప్తాను కదా, ప్రాస్పరిటీ గురించి ప్రార్థించుకో, అండ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి ప్రార్థించుకో, హ్యాపీ లైఫ్ గురించి, హెల్దీ లైఫ్ నుంచి వెల్దీ లైఫ్ గురించి, అలాగే ప్రాస్పరిటీ గురించి, అన్నిటి గురించి ప్రార్థించుకో. ఇచ్చిండు ఆ దేవుడి దయ వల్ల గొప్ప ధన్యత. ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే నీకు పరలోకంలో ఆల్రెడీ నీ కోసం దేవుడు సిద్ధపరిచిన మూలధనం ఒకటి ఉంది. సో ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండు, లేమిలో ఉన్నా కూడా తృప్తిగా ఉండు. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఎలా ఉండాలి, నువ్వు సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. సో ఇది అంటే నువ్వు బలహీనురాలు ఎప్పుడైతే తెలుసా, అయ్యో ఒకప్పుడు నాకు ఇలా ఉండేదే నా పరిస్థితి, ఇప్పుడు ఇలా అయింది అని బాధపడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు బలహీనురాలు అయిపోతావు. అయ్యో ఒకప్పుడు నాకు సక్సెస్లు ఉండే, ఒకప్పుడు నాకు రిజెక్షన్స్ ఏంటిది ప్రాఫిట్స్ ఉండే, ఒకప్పుడు నాకు చాలా వైభోగం ఉండే, ఒకప్పుడు చాలా బంధువులు ఉండే, బలగం ఉండే, ఇప్పుడు ఏమీ లేదు, ఎవరూ లేరు, అన్నీ నీ మైండ్లోకి వచ్చిందా, అప్పుడు నువ్వు బలహీనురాలు అయిపోతావు. అందుకే ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అక్కడే హ్యాపీగా ఉండు. ఏ స్థితిలో ఉన్నావో అక్కడే ఉండి హ్యాపీగా ఉండు. దేవుడు కరుణించి కృప కలిగితే ఇంకా అంతకు రెట్టింపు ఆశీర్వదించబడతావు. లేకపోయినా కూడా సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా, బలహీనురాలువి కాదు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. చూడండి, లైఫ్ అన్నాక చెప్పాను కదా, ఏ స్థితిలో ఉన్నా కూడా తృప్తిగా ఉండాలి. దీనస్థితి లేమిలో ఉండొచ్చు కొన్ని రోజులు సంపన్న స్థితిలో ఉండొచ్చు, కొన్ని రోజులు మన లైఫ్ సక్సెస్లో ఉండొచ్చు, కొన్ని రోజులు ఫెయిల్యూర్లో ఉండొచ్చు, కొన్ని రోజులు మన లైఫ్ డౌన్ ఉండొచ్చు, కొన్ని రోజులు అప్ ఉండొచ్చు. సో ఎలా ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండాలి, బలహీనురాలుగా ఉండకూడదు. ఆ లేనితనంలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలి. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనియుటకును, సమృద్ధి కలుగుంటకును, లేమిలో ఉండకును నేర్చుకొని ఉన్నాను. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నీ మైండ్ని నువ్వు ట్యూన్ చేసుకో, బలహీనురాలి కాకు అన్ని విషయాలలో. ఇప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా అదే చెప్తున్నాడు. సో దీనస్థితి అంటే ఫెయిల్యూర్స్, సంపన్న స్థితి సక్సెస్, దీనస్థితి ప్రాఫిట్, లాస్, సంపన్న స్థితి ప్రాఫిట్. సో ఇట్లా మైనస్ ఉన్న ప్లస్ ఉన్న కృంగిపోకు, కృషించిపోకు. అన్ని విషయాలలోనూ యాక్సెప్ట్ చేసి ఈ ఫెయిల్యూర్ నుంచి నేను ఎలా సక్సెస్లోకి వెళ్ళాలి, ఈ లాస్లో నుంచి ఎలా ప్రాఫిట్లోకి వెళ్ళాలి అని మాత్రమే ఆలోచించు. ఎందుకంటే లైఫ్ చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. ఈరోజున్న స్థితి మనకు రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న పరిస్థితి రేపు మనకు ఉండకపోవచ్చు. దేవుడు ఎప్పుడైనా కాలాలను మార్చే దేవుడు, సమయాలను మార్చే దేవుడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకో, సమృద్ధి కలుగుటకు. మరొకసారి చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ఆ సంతృప్తి కలిగి నేర్చుకుంటావో అప్పుడు బలహీనురాలుగా కాదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే, ఉన్నప్పుడు ఉన్నది, లేనప్పుడు లేదు, వచ్చినప్పుడు వచ్చింది, పోయినప్పుడు పోయింది, అంతే, దట్స్ ఇట్. కొంతమంది 20 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితం ఉన్న ఏంటిది దాని గురించి కూడా తలుచుకొని బాధపడుతుంటా అంటారు. ఇట్స్ ఓకే, అయిపోయింది, ఏదో అయిపోయింది. 20 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మన లైఫ్ని కరెక్ట్ చేసుకోము, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మన లైఫ్ని కరెక్ట్ చేసుకోము. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటితో మనం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సంపన్న స్థితిలో, దీనస్థితిలో ఉన్నా కూడా హ్యాపీగా ఉండమంటున్నాడు దేవుడు. ప్రతి విషయంలో, అన్ని కార్యాల్లో కడుపు నిండినప్పుడు ఆకలి కొనుటకు, సమృద్ధిగా ఉండినప్పుడు లేబులో ఉండడం నేర్చుకొని ఉన్నాను. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సో అలానే నువ్వు కోరుకోకు, లేమిలో ఉండాలని కోరుకోకు, పేదరికంలో ఉండాలని కోరుకోకు, అనారోగ్యంలో ఉండాలని కోరుకోకు, ఫెయిల్యూర్లో ఉండాలని కోరుకోకు, లాస్లో ఉండాలని కోరుకోకు. కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఓవర్కమ్గా, అంతేకాని అక్కడే కూర్చొని ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, బలహీనపడుకుంటూ ఉండకూడదు. ఇప్పుడు రేపు సడన్గా మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఇట్స్ ఓకే, మనం గుండె ధైర్యం చెప్పాలి, ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్ ఫెయిల్యూర్ అనేది. వాళ్ళను ఓదార్చి మనము ఇంకా స్ట్రెంగ్త్ చేయాలి, వాళ్ళు బలహీనురాలు కాకుండా చూసుకోవాలి. మళ్ళీ రాయి ఎగ్జామ్, లేకపోతే మళ్ళీ ఏదైతే ఓడిపోయావో అక్కడ మళ్ళీ గెలువు, మళ్ళీ స్టార్ట్ చేయి, రీస్టార్ట్ చేసి మళ్ళీ మొదలుపెట్టు. లేకపోతే మనం కూడా అలాగే బిజినెస్లో లాస్ వచ్చిందా మళ్ళీ మొదలుపెట్టు బిజినెస్.
అండ్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, మళ్ళీ స్టార్ట్ చేయి. సో ఎప్పుడైతే నువ్వు ఆపుతావో ప్రయత్నము, అప్పుడే నిజమైన ఫెయిల్యూర్స్ అంటాము. సో కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, జస్ట్ తృప్తిగా ఉండడం నేర్చుకోమని చెప్తున్నాడు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, చెప్తున్నాను కదా, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ బైబిల్లో చూడండి, దీనస్థితి ఒక సిచ్యువేషన్, సంపన్న స్థితి ఇంకొక సిచ్యువేషన్, అండ్ కడుపు నిండుట ఒక సిచ్యువేషన్, ఆకలిగా ఉండుట ఒక సిచ్యువేషన్, సమృద్ధిగా ఉండుట ఒక సిచ్యువేషన్, లేమిలో ఉండుట ఇంకొక సిచ్యువేషన్. చూసారా, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. సో అలాగ వచ్చినప్పుడు బలహీనురాలివి కాకు. సో నేను ఎప్పుడు ఈ టైంలో నువ్వు దీనస్థితిలో ఉన్నావా, నేను ఎప్పుడు బలహీనున్నాను అప్పుడే నేను బలవంతుడను, ఎప్పుడు నేను దీనస్థితిలో ఉన్నాను అప్పుడే నేను బలవంతుడను, సో ఎప్పుడు కష్టాల్లో ఉన్నాను అప్పుడే నేను బలవంతుడను. సో సడన్గా ఒక సర్ప్రైజ్ న్యూస్ వచ్చింది. సో కృంగిపోకు, భయపడకు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, ఎప్పుడు బలహీనురాలను అప్పుడే బలవంతురాలని అని అనుకొని నీకు నువ్వు బూస్టప్ చేసుకో. ఇప్పుడు దావీదును చూద్దాం. సౌలు దావీదును వెంబడిస్తున్నాడు. సో దావీదుని చంపాలని ట్రై చేస్తున్నాడు. సౌలుకు ఎవరు లేరు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు. దావీదు ఒక్కడే పరిగెడుతున్నాడు అర్రవిలగుండా, చంపుతాడో ఎక్కడ చంపుతాడో అని వెళ్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. ఆయనను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, ధైర్యం చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకే దావీదు తనకు తాను ధైర్యం చెప్పుకునేవాడు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, దేవుడి కోసం నిరీక్షించి ఉండు. నా ప్రాణమా నువ్వెలా భయపడుతున్నావు, దేవుడి కోసం వేచి ఉండు. సో చూడండి, ఆయన అనుభవం నుంచి వచ్చిన మాటలు కావాలంటే కీర్తనల గ్రంథంలో చదవండి. దావీదు కీర్తనలు, నా ప్రాణమా అంటే తనతోటి తననే మాట్లాడుకుంటున్నాడు, తనకు తానే సెల్ఫ్ బూస్టప్ చేసుకుంటున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు కృషించిపోతున్నావు, ఎందుకు దేవుడి యందు నిరీక్షణ ఉండు, దేవుడే ఆయనే రక్షణకర్త, ఆయనే సమాధానకర్త. చూడండి, ఒకవైపు సౌలేమో దావీదుని చంపడానికని వెంబడిస్తున్నాడు, దావీదేమో వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఓదార్చే వాళ్ళు లేరు, ఒంటరి పోరాటం పోరాడుతున్నాడు, ఒంటరిగా పరిగెడుతున్నాడు, ఓదార్చేవారు లేరు, సెల్ఫ్గా ఆయనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తనకు తాను ఇలా ధైర్యం చెప్పుకునేవాడు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నువ్వేలా భయపడుతున్నావు, దేవుడి కోసం వెయిట్ చేయి. సో మనం కూడా అలా కొన్ని సందర్భాల్లో మనం ఓదార్చుకోవాలి. వద్దు, బాధపడొద్దు, నేను బలవంతురాల్ని, నేను బలవంతుడిని, నేను కృంగిపోవద్దు, నేను కృషించిపోవద్దు, నేను డౌన్ కావద్దు. ఈ సిచ్యువేషన్ ఇప్పుడే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఉండదు. నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు నాకు మోసం చేయడు, నా దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయనకు తెలుసు నాకు ఏది కావాలో, ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో. సో నా దేవుడు యందు నేను నిరీక్షణ కలిగి ఉంటా. సో అలా నీకు నువ్వు మనసులో మాట్లాడుకోవాలి, అప్పుడే నీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అంతేకాని ఏడ్చుకుంటూ బాధపడుతూ కుంగిపోయి కృషించిపోయావు అనుకో, బలహీనురాలు అయిపోతావు. నిన్న ఒక వాక్యం కూడా చూసాం, శ్రమ దినములో నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చాతగాని వాడివి, చాతగాని దానివి అవుతావు అంటాడు వాక్యంలో దేవుడు. అవును, శ్రమ దినంలో కృంగిపోవద్దు. ఆ టైంలో నీకు నువ్వే డబల్ పోర్షన్గా బయటికి రావాలి, డబల్ పోర్షన్గా పైకి రావాలి, డబల్ పోర్షన్గా స్టెమినా, ఎనర్జీ తీసుకొచ్చుకోవాలి. సో అంటారు, నువ్వు శ్రమ దినంలో ఉన్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పట్టించుకోకు, కష్టాలు వస్తాయి, పట్టించుకోకు, కన్నీళ్ళు వస్తాయి, పట్టించుకోకు, మూవ్ ఆన్. సో నువ్వు శ్రమ దినంలో కృంగిపోతే చేతగాని దానివని లాగైపోతావు. సో దేవుడు మనందరికీ తెలుసా, మనందరికి కూడా మన కష్టాల మీద, మన శ్రమల మీద, మన పోరాటాల మీద జయించే శక్తి దేవుడు ఆల్రెడీ మన శరీరంలోనే పుట్టుకతోటే ఇచ్చాడండి. సో అందుకే ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా మనము తట్టుకొని ఇంకా నిలబడుతున్నాం. మనందరిలో ఉంది ఈ సామర్థ్యం, మనందరిలో కూడా దేవుడు పుట్టుకతోటే చాలా శక్తి సామర్థ్యాలు పెట్టాడు. సో మనం కృంగిపోయి కృషించిపోయి మన సామర్థ్యాన్ని మనం మర్చిపోయి మనం మనుషుల మీద ఆధారపడేలాగా చేసుకుంటాము. సో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే, నీ కష్టానికి సొల్యూషన్ నువ్వే, నీ బాధకు సొల్యూషన్ నువ్వే, నీ కన్నీళ్లకు సొల్యూషన్ నువ్వే. కాబట్టి దేవుడు మన పుట్టుకతోటే వీటన్నిటిని జయించే శక్తి పెట్టాడు. పుట్టుకతోటే ఒక స్పూను సంతోషము, ఒక స్పూన్ ఆనందము, ఒక స్పూను మంచితనము, ఒక స్పూను పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కూడా మన శరీరంలో పెడతాడు. ధైర్యాన్ని పెడతాడు, జయించే శక్తిని పెట్టాడు. మనం పుట్టుకతోటే ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే మనం ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతున్నాం. సో నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించు, నీ కష్టాల మీద నువ్వు జయించే శక్తి నీకే ఉంది, నీకే ఇచ్చేశాడు దేవుడు. గాడ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. దేవుడు మన అందరికీ ఇచ్చేశాడు. సో జ్ఞానంతో ఉపయోగించి ముందడికి నడవాలి, ప్రార్థించుకో, ముందడికి నడువు. ఏమైనా ముళ్ళుల్లో ఏమైనా ఉంటే దేవుడు తీసేస్తాడు ఆ ప్రార్థన ద్వారా.
సో మన కష్టాల మీద, మన కన్నీళ్ళ మీద, మన శ్రమల మీద, మన పోరాటాల మీద మనము జయించే శక్తి దేవుడు ఆల్రెడీ మనకు ఆ సామర్థ్యాలను పెట్టాడు. అందుకే చూడండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, వాటన్నిటిని జయించారు. ఎన్నో నష్టాలు పడ్డారు, అన్నిటిని జయించాడు. ఆ సామర్థ్యం బై డిఫాల్ట్గా పుట్టుకతోటే మన లోపల ఉందండి. పుట్టుకతోటే మన లోపల దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టాడు. సో వాటిని వెలికి తీయాలి, బయటికి తీయాలి. సో ఇప్పుడు ఇప్పుడు గొప్పవాడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకు మించిన, నీ లైఫ్కి మించిన గొప్పవాడు ఎవరు లేరు. నీ లైఫ్కి మించిన గొప్ప గైడ్లైన్స్ నువ్వు తప్పించి ఎవరు లేరు. నేను అలాగే అనుకుంటా అండి. నేను పోరాడినా ఒంటరిగానే పోరాడతా, గెలిచినా ఒంటరిగా గెలుస్తా, ఓడిపోయినా ఒంటరిగా ఓడిపోతా. బాధ వచ్చినా కూడా నాకు ఒంటరిగా నేనే ఓదార్చుకుంటా, నాకు నేను ఓదార్చుకుంటా. ఏదైనా కష్టం వచ్చినా కూడా మ్యాక్సిమం ఐ విల్ ట్రై లెవెల్ బెస్ట్, ఒక్కడిగా పోరాడతాను ఒంటరిగా. సో అప్పుడు ఇక 100% ఇక నా వల్ల కాదన్నప్పుడు ఐ విల్ టేక్ అదర్స్ హెల్ప్. సో మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను నాకు 100% నా నుంచి ఇక ఎఫర్ట్ పెడతాను, ఆ ప్రయత్నం నుంచి బయటపడాలని, ఓవర్కమ్ కావాలని, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ కావాలని 100% పెడతాను. ఇక నా వల్ల కానప్పుడు అప్పుడు నేను ఐ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. బట్ అప్పుడు దానికంటే ముందే దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. సో నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్. సో నీ ప్రాబ్లంకి, నీ సర్కమ్స్టాన్సెస్కి, నీ సిచ్యువేషన్స్కి నువ్వే సొల్యూషన్. సో ఎక్కడో వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నీ లోపలనే దేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ఉంచాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము నిలబడుతున్నాము. ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంది మనందరికీ కూడా. సో అది బై డిఫాల్ట్గా మనకు పుట్టుకతోటే ఉంది. సో ఇప్పుడు వెలికి తీయండి, వాటన్నిటిని కూడా వెలికి తీయండి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు చూడండి, లోకంలో కష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ కష్టం ఉంది, కానీ వాళ్ళు శ్రమల నుంచి, పోరాటాల నుంచి వచ్చి బయటికి వచ్చి అందులో నుంచి గొప్ప మహిమను తీసుకొచ్చుకొని వాళ్ళు గొప్ప లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా, అందరికీ ప్రాబ్లమ్స్ రాని మనిషి ఎవ్వరుండరు ప్రపంచంలో. సో ఎప్పుడు నువ్వు బలహీనుడు కాకుండా బలంగా నువ్వు ముందడికి వెళ్తావు చూసావా, బాణంలాగా దూసుకొని వెళ్ళాలి ఆ కష్టంలో కూడా. సో అప్పుడు నీకు మార్గాలు సరళ అవుతుంటాయి. కానీ చాలామంది ఇక నాకు సామర్థ్యం లేదు, నేను ఆడదాన్ని, నేనేం చేయాలి, నేనేం చేయగలను, నేను ఇదేం చేయగలను, ఎలా చేయగలను, ఇవన్నీ కాదండి. ఆల్రెడీ నీ లోపల ఇన్బిల్డ్ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీకంటే బెటర్గా ఎవరు చూపించలేరు. ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానికి సొల్యూషన్ నాకంటే బెటర్గా ఎవరు హ్యాండిల్ చేయలేరు. నా ప్రాబ్లంకి బెటర్గా ఎవరు హ్యాండిల్ చేయలేరు. మీ ప్రాబ్లంకి బెటర్గా మీరు తప్పించి ఇంకా ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో ఎందుకంటే నీకు తగ్గట్టుగానే దేవుడు అలో చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగానే, నీ మైండ్ సెట్ తగ్గట్టుగానే దేవుడు నీకు అలో చేస్తాడు. సో నీ సామర్థ్యాన్ని బయటికి తీ. ఈ రోజు నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా జస్ట్ పుట్ యువర్ లెవెల్ బెస్ట్. 100% నిన్ను నువ్వు పుష్ చేసుకో, నిన్ను నువ్వు ఓదార్చుకో, నీ గురించి నువ్వు ఆలోచించి నువ్వు బయటికి రా. నేను చెప్పాను కదా, ది బెస్ట్ టీచర్ నాకైతే నా లైఫ్లో బెస్ట్ కంపెనీ నేనే. 100% బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. సో నాకు నా దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా కూడా నాకు నేను ఓదార్చుకుంటాను. సో ఐ విల్ నెవర్ గివ్ ఏ ఛాన్స్ టు అదర్స్ అలా ఓదార్చడానికి. పోరాటం వచ్చినా ఒంటరిగా పోరాడడం నేర్చుకుంటాను. సో సంతోషం వచ్చినా ఒంటరిగా. సో ఎందుకు అంటే మన లైఫ్లో మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఏది చేయగలుగుతాము, ఎంత లెవెల్లో మనము మన లైఫ్ని లీడ్ చేయగలుగుతామని మనకు తప్పించి ఇంకా ఎవరికి ఏది తెలియదు. సో దేవుడు నీ లైఫ్కి తగ్గట్టుగా నీకు కష్టాలు పెట్టినప్పుడు దానికి సొల్యూషన్ కూడా నీ లోపలనే ఉంచాడు. ఇది తెలియక మనం బాధపడుతున్నాం, బలహీనపడుతున్నాం. సో బాధపడకు, బలహీనపడకు. ఇవన్నీ కూడా మీ పిల్లలకు కూడా చెప్పేసి వద్దు, నీకు ఆల్రెడీ సొల్యూషన్ ఉంది నీ లోపలనే. సో బయటికి తీయని అడగండి. సో దేవుడు సహాయం చేస్తాడు. సో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలా ఉండాలి, తృప్తిగా ఉండాలి. సంపన్న స్థితిలో ఉన్న, దీన స్థితిలో ఉన్న, అన్ని విషయాలలో ఒకరోజు బ్యాడ్ ఉంటుంది, ఒకరోజు గుడ్ ఉంటుంది, ఒకరోజు గుడ్ ఉంటుంది, ఒకరోజు బ్యాడ్ ఉంటుంది. కొన్ని డేస్ ప్రాఫిట్ ఉంటుంది, కొన్ని డేస్ లాస్ ఉంటుంది. సో ఇట్స్ అప్ అండ్ డౌన్ లైఫ్ అంటే. సో అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. సో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. సో ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను, ఆయన నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. సో మనము బలపరచు అని యందు సమస్తము చేయగలము. సో మనందరినీ కూడా మనము బలపరచుకోవాలి. సో మనము శ్రమలో కూడా మనకు ఎవరు కూడా పాలు పుచ్చుకోరు. సో మన శ్రమలలో మనము పోరాడాలి.
సో ఇది ఇట్స్ నీ లైఫ్, అది నేను చెప్తున్నా కదా, ఇట్స్ యువర్ గేమ్, ప్లే ఇట్. ఇట్స్ యు ఆర్ దేర్ ఇన్ ద వార్ రూమ్. సో ఆ వార్ భూమిలో, యుద్ధ భూమిలో ఉన్నావు, నువ్వు పోరాడాల్సిందే. సో నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే, అంతే, ఎవరు కాదు. సో నీకు ఆల్రెడీ నీకు దేవుడు పక్కనే ఉన్నాడు, నీ వెనకాలనే ఉన్నాడు, నీ ముందుగా నడుస్తున్నాడు, నీకు తోడే ఉన్నాడు. కాబట్టి బలహీనురాలుగా కాకు. యోషయ 61:7 మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనందురు. సో చూడండి, మనందరికీ అవమానం రాగానే, తప్పు చేయకుండా అవమానం అంటే ఏంటిది? మనం తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ దోషం చేయలేదు, కానీ మనకు ఒక అవమానం వచ్చింది అనుకోండి, అయ్యో నేను ఏ తప్పు చేయకుండా అవమానపరుస్తున్నారని మనల్ని 50% డౌన్ అయిపోతాము. మళ్ళీ అవమానపరుస్తున్నారు అనుకోండి, అయ్యో నేను ఏం చేయకున్నా కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారే, నా గురించి నన్ను అవమానపరుస్తున్నారే, నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారే, వాళ్ళు అనుకొని ఇద్దరు ముగ్గురు కూడి నన్ను హింసించేలాగా మాట్లాడుతున్నారే. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమంటున్నాడు? నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. సో అయ్యో నీకు అవమానం వచ్చిందా, ఓకే, నా దేవుడు నాకు డబల్ రివార్డ్ ఇస్తాడని. ఎందుకంటే మనకు అవమానం రాగానే సగం డౌన్ అయిపోతాం, మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతుంది, మన హ్యాపీనెస్ డౌన్ అవుతుంటుంది. మనకు అవమానం రాగానే ఎంతో కృంగిపోతాం, కృషించిపోతాం, బలహీనులం అవుతాము. అదే ఎవరైనా పొగిడారనుకోండి, పైకి ఆకాశానికి వెళ్ళిపోతాము. ఎవరైనా పొగిడారనుకోండి, రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఎవరైనా పొగిడితే మనకు ఎక్కలేని సంతోషం, ఆ రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా చేయము. అది శరీరం యొక్క నేచర్, మనం ఏం చేయలేము. ఎవరైనా పొగిడితే మనం ఆ రోజు ఆహారం తినకుండా పర్లేదు, అంత సంతోషంగా ఉంటాం. ఎవరైనా అవమానపరిస్తే, తిడితే మనకు కృంగిపోతాం, కృషించిపోతాం, బలహీన పడిపోతాం. కానీ ఎవరైనా నిన్ను అవమానపరిస్తే సంతోషంగా ఉండు, బలహీనురాలు కాకు. ఎందుకంటే నీ అవమానానికి దేవుడు రెట్టింపు అంటే ప్రతిగా రెట్టింపు అంటే డబల్ పోర్షన్ ఘనతనిస్తానంటున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. నింద పడిందా, ఆ నిందకు కూడా దేవుడు ఒక రివార్డ్ ఇస్తా అంటున్నాడు. అంటే నువ్వే తప్పు, ఏ పొరపాటు, ఏ పాపం చేయకుండా నిన్ను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, సంతోషపడు అంటున్నాడు దేవుడు. నిన్ను వాళ్ళ ముందు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఈ వాక్యము చెప్పబడుతుందంటే, మనిషి బలహీనపడడానికి ఇది ఒక రీజన్. నిందలు, అవమానాలు, ఇది ఎవ్రీ లైఫ్లో. మీరు సెలబ్రిటీని తీసుకున్న, రాజకీయ నాయకులను తీసుకున్న, క్రికెట్ స్టార్ని తీసుకున్న, బిజినెస్ మ్యాగ్నెట్స్ తీసుకున్న, ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా కూడా ఎవరో ఒకరు నోటితోటి ఏదో ఒక అవమానపరుస్తారు, నోటితోటి ఏదో ఒక నిందలు వేస్తారు. సో దేవుడు అదే అంటున్నాడు, రెట్టింపు భాగము కర్తలగదు, నిత్యానందము వారికి కలుగును. సో ఈరోజు నువ్వు అవమానం ఉన్నదని బాధపడుతున్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని ఇస్తాడు, డబల్ పోర్షన్ ఆఫ్ ఆశీర్వాదం ఇస్తాడు. సో ఈ రోజు నుంచి అవమానం వచ్చిందని, నింద వచ్చిందని ఎవరు బాధపడద్దు, సంతోషపడాలి. ఎందుకంటే గాడ్ దృష్టిలో నువ్వు ఉన్నావన్నట్టు. అవమానం, నింద వెనకాల దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు, ఒక డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ని ఇస్తున్నాడు. నీకు అవమానం రాగానే ఎస్ థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకంటే దాంట్లో నీ వెనకాల సీక్రెట్ ఒకటి పెట్టాడు కదా, బహుమానం అనే సీక్రెట్. ఆ బహుమానం ఏంటిదో తొందరగా ఈ ప్రభు అని అడగాలి. సో ఇన్ని రోజుల కంచి మనకి ఈ వాక్యం తెలియక అవమానపరిచారని, నిందలేశారని మనం కృంగిపోయి బాధపడి అన్నం తినక 2 రోజులు బాధపడి, 3 రోజులు బాధపడి, ఏడ్చి తూడ్చి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని మనం బాధపడ్డాము. ఇప్పటి నుంచి ఎవరికైనా అవమానం, నింద వచ్చిందా, గుర్తుపెట్టుకోండి, గాడ్ బ్లెస్ యూ విత్ అ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు మీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. సో అది వాక్యాన్ని నువ్వు అలా యాక్షన్లోకి దింపాలి, వాక్యాన్ని మనం ఇన్బిల్డ్ చేసుకోవాలి. సో వస్తాయి. అనని వాళ్ళు ఎవరున్నారు? మనల్ని అంటారు, అనేవాళ్ళు అననివ్వండి, పొగడేవాళ్ళు పొగడనివ్వండి, తిట్టేవాళ్ళు తిట్టనివ్వండి. 100 మంది 100 రకాలు కన్నా, 1000 మంది 1000 రకాలు కన్నా, 1,00,000 మంది 1,00,000 రకాలు కన్నా నువ్వేం చెడ్డదానివి కాదు. వాళ్ళు అన్నంత మాత్రం నువ్వు చెడ్డవానివి అవుతావా? కాదు కదా. దేవుడు అనాలి, దేవుడు నువ్వు చెడ్డవాడు అన్నంత వరకు నువ్వు మంచిదానివే. సో అప్పుడు 1,00,000 మంది నువ్వు మంచోడు అన్నావు, కానీ దేవుడు చెడ్డోడు అన్నాడు అనుకో, దేవుడు అన్నదే ఫైనల్ ఎప్పుడైనా కూడా. దేవుడు ఇచ్చే తీర్పే ఫైనల్, మనుషులు ఇచ్చే తీర్పు ఫైనల్ కాదు. 1,00,000 మంది నువ్వు చెడ్డోడు అన్నా కూడా అది ఫైనల్ కాదు. ఒకవేళ దేవుడు మంచోడు నువ్వు అన్నప్పుడు అదే ఫైనల్ అవుతుంది. సో నీ అవమానం వచ్చిందా, దేవుడు రెట్టింపు బహుమానం ఇస్తాడు. నింద వచ్చిందా, ఆ నిందకు తగ్గట్టుగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు, నీకు భాగము కర్తెలగద్దరు. సో ఎందుకు ఈ బలహీనులకు కావడానికి ఈ అవమానాలు, నిందలు లైఫ్లో ఇవేంటిది ఒక వీపన్స్ లాగా పనిచేస్తాయి మనం బలహీన పడాలని. సో చాలామంది కూడా మనం బలంగా ఉన్నాం అనుకోండి, కావాలనే మనల్ని బలహీనపరచాలని అనేక మంది అవమానపరుస్తారు, నిందలు వేస్తారు. సో బట్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ లెవెల్. ఆలోచించకు, వెనకాల ఎవరో మొరుగుతున్నారని వదిలేసి వెళ్ళిపో.
రోమీలకు రాసిన 12 అధ్యాయం 19 ప్రియులారా, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. సో చూసారా, నువ్వు బాధపడి కృంగిపోయి కృషించిపోయి నువ్వు కోపం పెంచుకొని ద్వేషం పెంచుకొని వాళ్ళ మీద ఏదో ఒక అటాక్ చేయాలని, లేకపోతే వాళ్ళను మీద శాపనార్థాలు పెట్టి అవన్నీ అవసరం లేదు మనకు. అవమానపరచాడా, దేవుడికి వదిలేసాయి. వాళ్ళు ఎవరైనా నిందలు వేశారా, దేవుడికి వదిలేసాయి. ఇవన్నీ ఎందుకంటే ఎప్పుడు బలహీనులలో, ఎప్పుడు అవమానం వచ్చిందో అప్పుడే బలంగా ఉండు, ఎప్పుడు ఎప్పుడు నింద వచ్చిందో అప్పుడే బలంగా ఉండు. సో ఇవన్నీ కూడా నువ్వు తీసుకోకు. దట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. సో దేవుడు ఏమంటాడు, పగ తీర్చుకోవడం నా పనిరా, మీ పని కాదంటున్నాడు. నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. సో పగ తీర్చుకోవడం మన పని కాదు. అందుకే కోపము, ద్వేషము, పగ, అహంకారము, గర్వము, స్వార్థము, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఇవన్నీ కూడా మనసులో తెలియకుండానే పుట్టుతుంటాయి. ఒక గడ్డి భూమి మీద గడ్డి ఎలా ఎలా మొలుస్తుంది, ఎవరు విత్తనం వేయకుండానే నీళ్లు పోయకుండానే గడ్డి మొలిచినట్టు మన మనసులో కూడా ఇవన్నీ మొలుస్తుంటా ఉంటాయి. అండ్ బాధ, చింత, విచారణ, దుఃఖము ఇవన్నీ కూడా మన మనసులో మొలుస్తుంటా ఉంటాయి మనకు తెలియకుండానే. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువగా బాధపడడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా నువ్వు దుఃఖంలోకి వెళ్ళడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి మళ్ళీ ఆర్థిక సమస్యలు, ఇట్లా ఏమేమో వెళ్ళిపోతుంటా ఉంటాయి. అందుకే నీకు అవమానం వచ్చిందా, అప్పుడే నేను బలవంతురాలను అనుకో. నీకు నిందలు వచ్చినాయా, అప్పుడే నేను బలవంతురాలని. ఆ నిందలు నన్ను ఏం చేయలేవు, అందులో నేను కొట్టుకపోలేను అని అనుకో. సో స్ట్రాంగ్గా నిలబడు. సో దేవుడికి అప్పచెప్పేసాయి. నిన్ను అవమానపరిచే వాళ్ళ పగ తీర్చుకుంటాడు దేవుడే. నింద వేసిన వాళ్ళ పగ ఆయన్నే తీర్చుకుంటాడు. ఆయన ఉగ్రతకు చోటు ఇవ్వడి. సో మనం ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం? సో జడ్జిమెంట్, తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. క్షమించేది దేవుడే. ఇక్కడ పగ తీర్చుకునేది ఎవరు? దేవుడే. సో నువ్వెందుకు అనవసరంగా ఆలోచించి నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? వాళ్ళు మాట్లాడలేదని, వీళ్ళు మాట్లాడలేదని, వాళ్ళు తిట్టారని, వీళ్ళు తిట్టారని, వాళ్ళు నన్ను పొగడలేదని, వీళ్ళు నన్ను పొగడలేదని, వాళ్ళు అవమానించారని, వాళ్ళు నిందేశారని. సో లీవ్ ఇట్ టు గాడ్. దేవుడికి వదిలేసాయి. సో క్లీన్ యువర్ హార్ట్. నీ హార్ట్ని క్లీన్ చేసి దేవుడికి వదిలేసుకో. ప్రభువా, వాళ్ళు నన్ను నిందించారు, అవమానపరిచారు, తిరిగి నేను నిందించలేదు, అవమానించలేను. అయ్యా ప్రభువా, ఈ అవమానం నింద వెనకాల మీరు ఏ బహుమానం పెట్టారో అది నాకు ఇవ్వండి అని అడగండి. దేవుడు ఇస్తాడు, ఆ రివార్డు ఇచ్చేస్తాడు. సో నీకే చెప్తున్నాను, నన్ను వదిలేసేయండి దేవుని. సో దేవుడే చూసుకుంటాడు. సో నువ్వెందుకు బలహీనురాలు అవుతున్నావు? నిందలలో, అవమానాలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో. సో అర్థమవుతుందా? ఒక మనిషి బలహీనపడడానికి ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని రకాల ఆయుధాలు పనిచేస్తున్నాయో తెలుసా? కష్టాలు మనల్ని బలహీనపరుస్తాయి, నష్టాలు మనల్ని బలహీనపరుస్తాయి, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, రోదన, శోధన, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, నిందలు, అవమానాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఒక మనిషిని అటాక్ చేస్తున్నాయి బలహీనపరచాలని. సో ఆ సమయంలో నేను బలవంతురాలను అనుకో. ఇప్పుడు అర్థమవుతుందో, ఒక మనిషికి ఎన్ని బాధలు, ఫెయిల్యూర్స్ కూడా మనల్ని నెట్టివేస్తాయి, కిందికి డౌన్ అయ్యేలాగా చేస్తాయి, రిజెక్షన్స్ మనల్ని డౌన్ అయ్యేలాగా చేస్తాయి. సో ఇవన్నీ తట్టుకొని నువ్వు డబల్ బౌన్స్, ఆ కష్టాల్లో, ఆ నిందల్లో, అవమానాల్లో బౌన్స్ బ్యాక్ కావాలి అంటే డబల్గా నువ్వు నిలబడాలి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నావో, దుఃఖంలో ఉన్నప్పుడు డబల్ బలంతో నిలబడాలి. ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నావో, లాస్లో ఉన్నప్పుడు డబల్ బలంతో నిలబడాలి. సో అది మైండ్ సెట్ మనం అప్రోచ్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపునకు చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులనైనను గనులైనను గొప్ప వంశంలారైనను అనేకులు పిలువబడలేదు కానీ. సో జ్ఞానము లేదని, తెలివి లేదని మనం ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు. చాలామంది మనల్ని తక్కువ అంచనేస్తుంటా అంటారు, మన జ్ఞానం లేదని, తెలివి లేదని. సో దేవుడు ఈ జ్ఞానం అంతా కూడా ఈ లోక జ్ఞానము. సో మిమ్మును పిలిచిన పిలుపునకు చూడుడి. సో మనందరినీ పిలిచినాడు దేవుడు, మనందరినీ పిలుచుకున్నాడు. సో అది గొప్ప ధన్యత, అంతకు మించిన గొప్ప ధన్యత లేదు. సో అన్ని జనులతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ జ్ఞానం ఎక్కువ ఉన్నది, నాకు తక్కువ ఉన్నది. సో అలా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. సో ఒకరు పాస్ అయ్యారు, ఒకరు ఫెయిల్ అయ్యారు, ఒకరు ప్రాఫిట్లో ఉన్నారు, ఒకరు లాస్ అయ్యారు అని నువ్వు అని ఎప్పుడు కంపేర్ చేస్తావు? మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఈ లోకరీతిలో జ్ఞానులైనను. సో లోకంలో అనేకమైన జ్ఞానం ఉన్నది. సో రియల్ ఎస్టేట్ అనే ఒక జ్ఞానము, ఐటీ జాబ్ అనే ఒక జ్ఞానము, లేకపోతే పాలిటిక్స్ మీద ఒక జ్ఞానము, లేకపోతే రియల్ ఎస్టేట్, ఇంకా వేరే స్టాక్ మార్కెట్, ఇవన్నీ లోకరీతి జ్ఞానము.
దాంట్లో గనులైనను గొప్ప వంశంలోనైనను అనేకులు పిలువబడలేదు కానీ. సో ఈ లోకంలో ఉన్న జ్ఞానులను ఆయన పిలవలేదు, సో మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, గనులనైనను గొప్ప వంశంలోనైనను అనేకులు పిలువబడలేదు కానీ. సో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఎందుకు? మనం ఇంటెలిజెంట్ అనా, మనకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువనాయనా, మెమొరీ పవర్ ఎక్కువ ఉన్నదనా? సో దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు? జ్ఞానులను కాకుండా అజ్ఞానులను, అంటే యథార్థ హృదయులను, పొగరి వాళ్ళను అండ్ అండ్ అహంకారులను కాకుండా యథార్థ హృదయులను, వినయ మనస్కులను పిలుచుకుంటాడు. సో ఈ లోక జ్ఞానం ఎప్పుడైనా కూడా దేవుడి దృష్టికి వెర్రితనము. నీకు రియల్ ఎస్టేట్ జ్ఞానం ఉందా? దేవుడి దృష్టికి వెర్రితనము. నువ్వు ఫస్ట్ క్లాస్లో చదువుతున్నావా? దేవుడి దృష్టికి నథింగ్ అది. నీకు మంచి ఏంటిది స్టాక్ మార్కెట్ మీద ఉంది, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, లేకపోతే రాజకీయాల మీద మంచి జ్ఞానం ఉంది నీకు. సో అవన్నీ దేవుడి దృష్టికి వెర్రితనము, దేవుడి దృష్టికి నథింగ్ అది. సో అలా వాళ్ళకు జ్ఞానం ఉందే, ఆ విషయంలో ఈ విషయంలో నాకు లేదని కంపేర్ చేసుకొని బాధపడకు. ఎందుకంటే దేవుడు జ్ఞానులను పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, జ్ఞానులను సిగ్గుపరచడానికట దేవుడు లోకంలో నుండి వెర్రి వాళ్ళను ఏర్పరచుకొని ఉన్నాడు. సో చాలామంది జ్ఞానం లేదని, తెలివి లేదని అన్నప్పుడు డోంట్ వరీ. అందరు అంటుంటారు కూడా, వీటి తెలివి లేదు, జ్ఞానం లేదని క్రిటిసైజ్ చేసినప్పుడు ఏమి బాధపడద్దు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనురాళ్ళనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, ఇప్పుడు దేవుడి దృష్టి ఎవరి మీద ఉంది? బలహీనుల మీద ఉంది. సో దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళను చూసుకుంటున్నాడా, సుఖాల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటున్నాడా? సుఖాల్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా కష్టాల్లో ఉన్న వాళ్ళ మీదనే దృష్టి పెడుతున్నాడు. సో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది కూడా జ్ఞానము లేదు, తెలివి లేదు అండ్ మెమొరీ లేదు, వీడు లోపంలో ఉన్నాడు అది దాని అన్నా కూడా గుర్తుపెట్టుకోండి. మనుషులకు వాడు లోపం కావచ్చు, కానీ దేవుడి దృష్టికి వాడే విలువైన వాడు. సో కృంగిపోవద్దు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, అంటే డబ్బున్న వాళ్ళను, బలమున్న వాళ్ళను, ఆరోగ్యం ఉన్న వాళ్ళను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడు పిలుచుకున్న వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ కారు అండ్ ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు కాదు, అహంకారులు కాదు అండ్ వ్యభిచారులు కాదు. ఆయన ఎవరినైనా ఎంచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు అంటే ఎంతో కొంత యథార్థ హృదయం, బలహీనులను ఆయన ఎంచుకుంటాడు, పిలుచుకుంటాడు. సో ఏ విషయంలో కూడా బలహీనురాలు కాకు, బలంగా నిలబడు దేవుడి దృష్టిలో. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, మనుషుల చేత రిజెక్ట్ చేయబడ్డవాడు దేవుడి చేత సెలెక్ట్ చేయబడతాడు. నిన్న కూడా ఒక సందర్భంలో నాదే ఎగ్జాంపుల్ చెప్పాను. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అస్, బట్ గాడ్ విల్ బీ క్వాలిఫైడ్ అస్. మెనీ పీపుల్ విల్ రిజెక్ట్ అస్, గాడ్ విల్ బీ సెలెక్ట్ అస్. మెనీ పీపుల్ రిజెక్ట్ అస్, గాడ్ విల్ సెలెక్ట్ అస్. చెప్పాను కదా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, అంటే ఆ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళను వ్యర్థం చేయుటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, అంటే లోకంలో అందరూ రిజెక్ట్ చేసిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సో చాలా నువ్వు బాధపడతారు చాలామంది, అయ్యో నాకు ఎవరు విలువిస్తలేరే, నాకు జ్ఞానం లేదని, తెలివి లేదని. ఇప్పుడు స్కూల్లో చూద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు బాగా చదివాడు అనుకోండి, అందరూ ప్రిన్సిపాల్ పొగుడతారు, స్టాఫ్ పొగుడుతుంది, టీచర్లు పొగుడతారు, స్టూడెంట్స్ పొగుడతారు. అదే స్కూల్లో ఒక తక్కువగా చదివే స్థాయిలో ఉన్న పిల్లవాళ్ళు, ఒకవేళ సరే కొంతమందికి దేవుడు చదువుకునే జ్ఞానం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, తక్కువ స్థాయి ఉన్న వాళ్ళను ఎలా చూస్తారంటే చాలా ఘోరంగా చూస్తారు. టీచర్లైనా, సమాజమైనా, గొప్పగా చదివే వాళ్ళందరినీ కూడా ఎలా చూస్తారు? ఒక లెవెల్లో చూస్తారు, బాగా విలువ ఇస్తారు. తక్కువ చదివే వాళ్ళకు విలువ తక్కువ ఇస్తారు, వాళ్ళను కనీసము సమాజంలో గుర్తింపు కూడా ఉండదు. కానీ దేవుడు ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా చదువులేని వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చదువులేని వాళ్ళే చాలా గొప్ప వాళ్ళయి. చదువులేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఎక్కువ చదువుకోరు, కానీ వాళ్ళ కింద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు బాగా చదువుకొని పనిచేస్తారు. ఇప్పుడు కొంతమంది క్రికెట్ స్టార్స్ వాళ్ళు ఎక్కువ చదువుకోరు, కానీ వాళ్ళు ఎక్కువ కోట్లలో సంపాదిస్తారు. సో అలా చూస్తే చదువుకోలేని వాళ్ళు గొప్పగా సంపాదించి బాగా పేరు తెచ్చుకొని, చదువుకున్న వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తుంటారు సర్వెంట్ లాగా. సో అలా ఉంటుంది దేవుడి యొక్క ప్రణాళిక. ఒక స్కూల్లో బాగా చదివే విద్యార్థికి ఎంత విలువిస్తారో చదవని విద్యార్థికి అంత తక్కువ సహాయం చూస్తారు.
కానీ దేవుడు ఆ చదివే విద్యార్థిని కంటే ఈ చదవని విద్యార్థిని పట్టుకొని వాళ్ళ ముందు ఈయన గొప్పగా హెచ్చిస్తాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. సో నీకు జ్ఞానం ఉందా లేదా పక్కకు పెట్టేసాయి, నీకు తెలివి ఉందా లేదా పక్కకు పెట్టేసాయి, మెమొరీ ఉందా లేదా పక్కకు పెట్టేసాయి, నువ్వు సంపాదించగలుగుతున్నావు సంపాదించలేవా పక్కకు పెట్టేసాయి, బాగా చదువుతున్నావా చదవలేదా పక్కకు పెట్టేసాయి. కానీ నువ్వు ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో నిలబడి ఉన్నావు. ఇదే నీకు గొప్ప ధన్యత, ఇదే నీకు గొప్ప ధన్యత. నువ్వు వెర్రివాడివా, జ్ఞానం లేనివాడివా, మెమొరీ పవర్ లేనివాడా, క్విక్ లెర్నింగ్. ఎందుకంటే నేను చూశాను, నేను ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగాను. చాలామంది కూడా జ్ఞానం లేని వాళ్ళను, తెలివి లేని వాళ్ళను, ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళను ఒక అంటరాని వారిలాగా చూస్తారు. డబ్బు లేని వాళ్ళను అంటరాని వారిలాగా చూస్తారు. సో ఆ టైంలో మనిషి ఏమవుతాడు? డిప్రెషన్కి వెళ్ళి డిమోటివ్కి వెళ్ళి, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అయ్యో నన్ను ఎవరు మాట్లాడట్లేదు, నాకు డబ్బు లేదని, నాకు పట్టు చీర లేవని, నగలు లేవని, నన్ను ఎవరు చూసుకోవట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదని మనం ఏమవుతాం? కృంగిపోతాం, బలహీనరాలుగా అయిపోతాము. సో ఆ సమయంలో కూడా నువ్వు బలంగా నిలబడు. డోంట్ వరీ, నువ్వు క్రీస్తులో నిలబడ్డావు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరేట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచనము నాయను. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది కూడా జ్ఞానము లేదని, తెలివి లేదని ఒక మనిషి ఇంకో మనిషిని క్రిటిసైజ్ చేయడం, ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళను రిజెక్షన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ అంటరాని వారిలాగా చూడడం ఈ సమాజము చేస్తుంది. కానీ దేవుడు దృష్టికి ఆ ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళే కావాలి, ఆ రిజెక్షన్స్లో ఉన్న వాళ్ళే కావాలి, అవమానాల్లో ఉన్న వాళ్ళే కావాలి, ఆ నిందలో ఉన్న వాళ్ళు కావాలి. దేవుడి దృష్టి ఇలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది. అందుకే నువ్వు సంతోషంగా ఉండు. ఇవన్నీ నిన్ను దేవుడి దగ్గరికి నడిపిస్తాయి. ఇవన్నీ నువ్వు దేవుడిని ఎక్కువగా వెతికేలాగా చేస్తాయి, దేవుడి సహాయాన్ని పొందుకునేలాగా చేస్తాయి. అందుకే నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడుగా ఉండు. ఈ వెర్రివాళ్ళ సమయంలో, ఈ ఫెయిల్యూర్స్లో, రిజెక్షన్స్లో బలహీనురాలు కాకు. ఎందుకంటే గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు. గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడే నీకు సహాయకుడై అవుతున్నాడు. సో ఆ సమయంలో అని మర్చిపోకు. సో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో చూసారా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటే ఇప్పుడు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు ఆత్మ విషయంలో, అండ్ ఆత్మీయత కాపాడుకోవడానికి నీతిగా ఉంటున్నారు, పరిశుద్ధంగా ఉంటున్నారు. సో మీరందరూ ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సో మనం దుఃఖంలో ఉన్నావు, మనుషులు రారు, కానీ ఎవరు ఓదారుస్తాడు? దేవుడు ఓదారుస్తాడు. సో మనకు భూలోకంలో, పరలోకంలో ఆయనే మనల్ని ఓదారుస్తాడు. ధన్యులం. సో ఇవి నీ కష్టం వచ్చిందా, నువ్వు ధన్యుడు అనుకో, పరలోక రాజ్యానికి వెళ్తున్నావు. నువ్వు దుఃఖం వస్తుందా, ధన్యుడు, నీకు దేవుడు ఓదారుస్తాడు. సాత్వికులు ధన్యులు, అయ్యో నేను హంబుల్గా ఉంటున్నానే, నేను డౌన్ టు ఎర్త్గా ఉంటున్నాను అని అందరు మనుషులందరూ నన్ను చునుకన చేసి చూస్తున్నారే, నువ్వు హంబుల్గా ఉంటున్నావా, సాత్వికంగా ఉంటున్నావా, ధన్యుడవు, వారు భూలోకంను స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అయ్యో నాకు లిమిటేషన్ ఉందే, నాకు లేమితనం ఉందే. సో అయినా కూడా లేమితనంలో కూడా నువ్వు నీతిగా ఉంటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, నువ్వు ధన్యురాలివి. వారు తృప్తిపరచబడదురు, పరలోకంలో, భూలోకంలో దేవుడు తృప్తిపరిచేలాగా చేస్తాడు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. సో వీళ్ళందరూ కూడా ధన్యులు. ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ దేవుడికి రాజ్యానికి సంతోషంగా వెళ్తారు, దేవుడు రాజ్యంలో ఉంటారు. సో ఒకటి, నాకు శ్రమలు ఉంటున్నాయి బ్రదర్, దేవుణ్ణి తెలుసుకున్న కష్టాలు ఉంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, హెవెన్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, పోరాటాలు లేకుండా, అండ్ ఫెయిల్యూర్స్ లేకుండా నువ్వు పరలోకంలో అడుగు పెట్టలేవు. సో అందుకే దేవుడు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం కంటే సూది బొజ్జంలో దూరడము ఈజీ అని అంటాడు. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా నిన్ను ఏం చేస్తున్నాయి? నిన్ను ప్యూరిఫై చేస్తున్నాయి. నీ కష్టాలు, నీ బాధలన్నీ కూడా ప్యూరిఫై చేస్తున్నాయి. రాబోయే యుగంలో, ఆ పరలోకంలో నువ్వు గొప్ప ధన్యత చూడడానికి ఇవన్నీ కూడా నిన్ను దేవుడి వైపుకు నడిపిస్తున్నాయి, ప్యూరిఫికేషన్ చేస్తున్నాయి. సాత్వికులు ధన్యులు, హంబుల్గా ఉండే వాళ్ళందరూ ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆపలికి దప్పులు కన్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎవరు? పరలోకంలో వీళ్ళందరూ తృప్తిపరచబడతారు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీకు డబ్బు ఉంది కానీ హృదయ శుద్ధి లేదు, నీకు భోగభాగ్యాలు ఉన్నాయి, హృదయ శుద్ధి లేదు, వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు. సో ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఈ కష్టాలు, ఈ బాధలు పెట్టి, ఈ లేమితనం పెట్టి నీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు. వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూచెదరు అంటే ఎక్కడ? పరలోకంలో. సో పరలోకానికి ఎవరు వెళ్తారు? హృదయ శుద్ధి వాళ్ళు వెళ్తారు.
హృదయ మలినంతో ఉన్న వాళ్ళు వెళ్తారా? అందుకే నా హృదయంలో ఎలాంటి దుర్బుద్ధి, దురాశ, దురాలోచన తీసే ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని దయచే ప్రభువా అని ప్రార్థించమని చెప్పాను. సో పరలోకంలో నువ్వు దేవుడి ముందు నిలబడతావు. సో ఇవన్నీ నీ కష్టాలు, నీ బాధలన్నీ కూడా నీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాయి. సమాధానపరచువారు ధన్యులు అంటే నువ్వు ఇతరులను ఓదారుస్తున్నావు, సమాధానపరుస్తున్నావు, ధైర్యం చెప్తున్నావు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో చూసారా, నీ బాధ, నీ కష్టము, నీ యొక్క బాధ, నీ చింత, నీ విచారణ, ఇవన్నీ కూడా, ఈ సఫరింగ్ అంతా కూడా నీ ఆత్మ ప్యూరిఫై చేస్తున్నాడు దేవుడు. ఒక బంగారాన్ని ఏంటిది కాల్చినట్టు దేవుడు మనల్ని కాల్చుతున్నాడు, సఫరింగ్ పెడుతున్నాడు. ఎందుకు? నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఈ లేమితనంలో దేవుని ఎక్కువగా వెతుకుతున్నావు, ఈ లేమితనంలో, ఈ కష్టాల్లో దేవుడితో సహవాసం చేస్తున్నావు, ఈ నష్టాల్లో దేవుడిని వెతుకుతూ ఆయన ముఖాన్ని చూస్తున్నావు, ఆయన వాక్యాన్ని చూస్తున్నావు, ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నావు. సో ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి మార్గాలుగా మారుస్తున్నాయి. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో నీతి నిమిత్తము మనకు హింసలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, అయినా కూడా మనం దేవుడినే బ్రతిమలాడుకుంటున్నాము, అదే నీతిలో ఉంటున్నాము. వద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నేను నా నీతిని, నా పరిశుద్ధతను వదులుకోను అని మనం అలాగే ఉంటున్నాం. ధన్యులం. సో హింసించబడుతున్నావా? హింసలు వస్తున్నాయా? దేవుడు ఏమంటున్నాడు? ధన్యుడవు అంటున్నాడు. పరలోక రాజ్యం వీరిది అంటే నీ హింసలు పరలోక రాజ్యానికి మళ్ళిస్తున్నాయి. చూద్దాము, ఇక్కడ చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చపడరు. అంటే నీ దుఃఖము దేవుడి దగ్గరికి దేవుడు పరలోక మార్గానికి నడుస్తుంది. నీ ఆకలి దప్పులు, నీ లేమితనము దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. సో నీ యొక్క హింస దేవుడి దగ్గరికి నడిపిస్తుంది, పరలోక రాజ్యం వాళ్ళకి నడిపిస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలాడుడెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో మిమ్మల్ని హింసిస్తున్నారు, మాటలు అంటున్నారు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నానని. ఎందుకు నమ్ముకున్నావు ఈ దేవుడని? బట్ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ధన్యురాలివమ్మా, నువ్వు ధన్యురాలివి, నా కోసమే కదా నువ్వు మాటలు అన్నావు, మాటలు పడుతున్నావు, నా కోసమే కదా నువ్వు హింసించబడుతున్నావు, ధన్యులు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? పరలోక రాజ్యానికి వెతికేలాగా చేస్తున్నాయి. ఇప్పుడు నింద వచ్చింది నువ్వు దేవుని నమ్మినావని. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ధన్యుడు అంటున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? బాధపడుతున్నావు. అయ్యో, నన్ను ఈ దేవుని నమ్ముకున్నందుకు అంటరాని వాళ్ళలాగా చూస్తున్నాడే, తక్కువ కులంలాగా చూస్తున్నాడే, నన్ను ఈ దేవుని నమ్ముకున్నారని హింసిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ధన్యురాలివి అంటున్నాడు. సో నువ్వు నా కోసం నిందపడ్డావు కదా, పరలోక రాజ్యం నీదే. నువ్వు హింసలు పడుతున్నావా? పరలోక రాజ్యం నీదే. నువ్వు లేమిలో ఉన్నావా? పరలోక రాజ్యం నీదే. సో చూడండి, ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఎందుకు బలహీనరాలు అవుతున్నావు? బలహీనరాలు కాకు. ఇవన్నీ నిన్ను దేవుల్లో పరిపక్వత చేస్తుంది. నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ ఆత్మ, నీ శరీరం యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. నీ కష్టాలు, నీ బాధలు, బలహీనరాలు కాకు. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సో మనము తగ్గించుకుందాం దేవుడి దృష్టికి, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. యోషయ 60:19 ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణగా ఉండును. సో మన దేవుడే మనకు వెలుగు, మన దేవుడే మనకు భూషణము, అంటే రక్షణకర్త, ఆదరణకర్త. ఆ దేవుల్లో నువ్వు ఉన్నావు, నిలకడగా ఉన్నావు. సో నీకు ఏది ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్ము. ఆయనే నీకు వెలుగై ఉన్నాడు, ఆయనే నీకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన ఉన్నాడు, నాకు చాలు అని అనుకోండి, నువ్వు ముందరికి ధైర్యంగా వెళ్ళు. అన్ని విషయాలలో ఆయనే మార్గాలను సరళం చేస్తాడు. ఆ సూర్యుడు ఇంకా అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. సో చూసావా, నీ బాధలలో, నీ కష్టాల్లో, నీ అవమానాల్లో నువ్వు బలహీనరాలు అవుతున్నావు, కానీ నీ పక్కనెవరున్నారు? దేవుడున్నాడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. సో దేవుడు ఆ కష్టాన్ని తీసేసి ఆ కష్టాన్ని తీసేసి ఆనందంగా, నష్టాన్ని తీసేసి లాభంగా, ఆ దుఃఖాన్ని తీసేసి సంతోషంగా మారుస్తాడు. సో దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేస్తాడు. ఇవన్నీ కూడా ట్రైనింగ్, దేవుడు ట్రైనింగ్. ఇదంతా కూడా ఈ సఫరింగ్ కానీ, ఈ లేమితనం కానీ, ఈ కష్టాలు, ఈ బాధలు. సో దాని గురించి నువ్వు కృంగిపోకు. నాకు ఈ లేమితనం ఎందుకు వచ్చింది, నాకు ఈ పేదరికం ఎందుకు వచ్చింది, సో రావద్దని ప్రేర్ చేయి. ఈ అనారోగ్య సమస్య ఎందుకు వచ్చింది, ప్రేర్ చేయి. బలంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇవన్నీ కూడా నిన్ను దేవుడి దగ్గరికి మారుస్తున్నాయి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి, పరలోక రాజ్యాన్ని వెతికేలాగా, పరలోక రాజ్యంలో అడుగు పెట్టేలాగా మారుస్తున్నాయి. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు. చూసారా, ఈ బాధలు, ఈ కష్టాలు మన అందరినీ కూడా నీతిమంతులుగా మారుస్తున్నాయి. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను. సో చూసారా, మనందరము ఆయన నాటిన కొమ్మ, అంటే నాటిన చెట్టు ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో ఆయనలో మనల్ని నాటుకున్నాడు.
నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. సో ఆయన చేతి పనులం మన అందరం కూడా. సో మన అందరిని ఏం చేస్తున్నాడు, ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతున్నాడు మనల్ని. ఆ ప్రాబ్లం పెట్టో, ఆ కష్టం పెట్టో, ఆ లేమితనం పెట్టో, ఆ అవమానం పెట్టో, ఆ నింద పెట్టో, మనకు డౌన్ టు ఎర్త్ నేచర్ వచ్చేలాగా, మనకు హంబుల్నెస్ వచ్చేలాగా, మన లోపల ఉన్న బలహీనతలు పోయేలాగా, ఆ ఆత్మలో మెచ్యూరిటీ లెవెల్లా మనకు మైండ్కి మెచ్యూరిటీ లెవెల్ వచ్చేలాగా, మనము ఇంకా ఇంకా ఈ దేవుళ్ళు ఎదిగేలాగా సహాయం చేస్తున్నాడు దేవుడు. సో అందుకే బలహీనురాలు కాకు. ప్రతిదీ ఒక రీజన్ ఉంది. నీ ఫెయిల్యూర్కి ఒక రీజన్ ఉంది, నీ రిజెక్షన్కి ఒక రీజన్ ఉంది. నీ కష్టం వచ్చిందా, దేవుడి కష్టం వెనకాల ఒక మేలు దాచిపెట్టిండు అనుకో. నీకు నష్టం వచ్చిందా, ఈ నష్టం వెనకాల ఒక లాభం దాచిపెట్టిండు అనుకో. అనారోగ్య సమస్య వచ్చిందా, ఈ అనారోగ్యం వెనకాల దేవుడు ఆయుష్ని దాచిపెట్టాడు అనుకో. అంతేకాని కృంగిపోకు. అయ్యో నాకెందుకు ఈ కష్టం, అయ్యో నాకెందుకు ఈ బాధ, అయ్యో నాకెందుకు ఈ నష్టం, అయ్యో నాకెందుకు ఈ సమాధానం లేదు అని అనుకోకు. ధైర్యంగా ముందడికెళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు, నీ ప్రాబ్లంకి నీకు సొల్యూషన్ ఆల్రెడీ నీ లోపలనే ఉంది. ఆ జయించే శక్తి నీకు మాత్రమే ఉంది. సో యోషయ 60:22 ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలంలో ఈ కార్యము త్వరపెట్టుదును. చూసారా, ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. సో మనుషులు రిజెక్ట్ చేస్తున్నారే, మనుషులు నన్ను రిజెక్ట్ చేస్తున్నారే, నన్ను ఎన్నిక లేని వాళ్ళగా చేస్తున్నారే, నేను ఒంటరి వాడిని అన్నవా. సో దేవుడు వాళ్ళనే 1000 మందిగా మారుస్తారు. సో ఈ వాక్యాలన్నీ ఎస్పెషల్లీ ఐఎమ్ ద లైవ్ విట్నెస్, నేనే లైవ్ విట్నెస్. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు గొప్ప జనముగా మారుస్తున్నాడు. ఎన్నిక లేను. సో చాలామంది రిజెక్టెడ్ మీ, డిస్క్వాలిఫైడ్ మీ. సో బలమైన జనంగా ఆయన మారుస్తున్నాడు. సో ఈ కార్యము త్వరపెట్టుదును. సో అందుకే నిన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు, నిన్ను అందరు అవమానపరుస్తున్నారు, నిన్ను చురుకలు చూస్తున్నారు. చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వాటన్నిటిని ఓవర్కమ్గా ఏం కాదు, చూస్తే చూడని, మాట్లాడితే మాట్లాడని, ఏదన్నా అనుకొని ఏమన్నా మాట్లాడుకొని, నువ్వు బలహీనరాలివి కాకు. ఆ సమయంలో దేవుడే తగిన సమయంలో కార్యము పెడతాడు, కార్యం చేస్తాడు. కీర్తన గ్రంథము 42:5. సో ఇంతకుముందు చెప్పడం జరిగింది. సౌలు దావీదుని వెంబడిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. కానీ అక్కడ దావీదుకి ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు. కానీ దావీదు తనకు తానే ఓదార్చుకుంటున్నాడు. చూడండి, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. సో నీకు అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాం మనము. సో ఇక్కడ దావీదుని చంపాలని సౌలు వెంబడిస్తున్నప్పుడు ఆయనకాయనే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. దీన్నే సెల్ఫ్ మోటివేషన్. నాలో నీవేళ తొందరపడుచున్నావు. చూసారా, దావీదుని ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, ఆయనకాయనే ఇట్లా ఓదార్చుకుంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదాను. చూసారా, కష్టాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, మానసిక సమస్యలు వచ్చినప్పుడు, అప్పుల బాధలు వచ్చినప్పుడు, లేమితనం వచ్చినప్పుడు, నువ్వు మనం ఎలా అవుతాం, డౌన్ అయిపోతాం. అప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకో. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షణకర్త, ఆయన నన్ను ఓడిపోనీయడు, నన్ను సిగ్గుపడనీయడు, నన్ను తలదించుకునేలాగా దేవుడు. ఆయన ఏం అన్యాయస్తుడు కాదు, ఆయన గుడ్ గాడ్, మై గాడ్ ఈజ్ గుడ్ గాడ్, మై గాడ్ ఈజ్ గ్రేట్. నా ప్రాణమా నువ్వు తొందరపడకు, నాలో ఉన్న ప్రాణమా నువ్వు నిలబడు, ధైర్యంగా ఉండు అని నీకు నువ్వు మోటివేట్ చేసుకో. నేను చెప్పాను కదా, నాకు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నన్ను నేను ఓదార్చుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఓదార్చినా కూడా నాకు ఆ డోస్ సరిపోదు. నన్ను నేను ఓదార్చుకున్నప్పుడే ఆ డోస్ సరిపోతుంది. సో ఇక్కడ దావీదు కూడా అదే చేస్తున్నాడు. ఎవరు లేరు ఆయనను ఓదార్చడానికి, ఆయనకాయనే ఓదార్చుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటే ఆయనకాయననే మోటివేట్ చేసుకుంటున్నాడు. నాలో నీవేళ తొందరపడుచుచున్నావు. సో సమాధానం రావట్లేదు, సాక్ష్యం రావట్లేదు, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, రిజెక్షన్స్ వస్తున్నాయి, బాధపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నావు అని ఆయనకాయనే చెప్పుకుంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. సో దేవుడే, ఆయన్నే నా రక్షణకర్త, ఆయన్నే మనల్ని రక్షించేది, నా దేవుడు అని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించను. ఆ కష్టకాలంలో, ఆ నష్టకాలంలో, అవమానాల్లో, నిందల్లో ఇంకా దేవుని ఎక్కువగా స్తుతించు, దేవుని ఎక్కువగా వెతుకు. సో ఇవన్నీ కూడా నీకు నువ్వు సెల్ఫ్గా బిల్డప్ చేసుకోవాల్సిందే. కీర్తన గ్రంథం 62:5. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. సో నువ్వు బలహీనురాలు కాకుండా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. అప్పుడు ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు డిసప్పాయింట్ అయ్యి, డిమోటివేట్ అయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకొని బలహీనురాలువై ఏడ్చి తూడ్చి నువ్వు ఇదే. సో నువ్వు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన్నే నీ కార్యం చేసి పెడతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము.
సో దేవుడు చేసిన ఉపకారాల్లో దేని మరవకు. అంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో హీలింగ్స్, ఎన్నో డెలివరెన్స్, ఎన్నో ప్రాస్పరిటీ, ఎన్నో ప్రమోషన్స్, ఎన్నో జాబ్స్, ఎన్నో ఇంక్రిమెంట్స్, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. దేన్ని మరవకు ఆ కష్టకాలం నష్టకాలంలో. అప్పుడు నీకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంటుంది. సో అందుకే ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు బలహీనులలో అప్పుడే బలవంతులుగా తయారు కావాలి. నష్టం వచ్చిందా బలంగా నిలబడు, కష్టం వచ్చిందా బలంగా నిలబడు, అవమానం వచ్చిందా బలంగా నిలబడు, ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్స్ అవుతున్నాయా బలంగా నిలబడు, బిజినెస్లో లాసెస్ వస్తుందా బలంగా నిలబడు, రావాల్సిన ఆశీర్వాదం రావట్లేదా బలంగా నిలబడు, రావాల్సిన నార్మల్ రిపోర్టు 1 year నుంచి రావట్లేదా బలంగా నిలబడు. కృంగిపోకు, కృషించిపోకు, డౌన్ కాకు, ఓదార్చుకో, నీకు నువ్వు ఓదార్చుకో, పోరాడు. సో అప్పుడు నీకే అంతిమ విజయం దేవుడిస్తాడు కార్యాన్ని. సో ఈరోజుతో ఈ టాపిక్ అయిపోయింది. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ మై లార్డ్. అయ్యా, ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా మా అందరికీ స్ట్రాంగ్నెస్ని ఇచ్చినందుకు, ఆ స్ట్రెంగ్త్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మా కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో బలంగా ఉండే కృపను దయచేయండి. ఇంకా ధైర్యం అనే ఆత్మను మాకు దయచేయండి. గుండె ధైర్యంతో మేము అన్నిటిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి. మీరు ఆల్రెడీ మాకు ఆ సామర్థ్యాలు అన్నీ పెట్టారయ్యా. మా శ్రమల మీద, మా కష్టాల మీద, పోరాటాల మీద విజయాన్ని జయించే శక్తిని, అధికారాన్ని మీరు ఆల్రెడీ పెట్టారు. కానీ మేమే గుర్తించలేక వెళ్ళిపోతున్నాము తండ్రి, కృషించిపోతున్నామయ్యా. ఈ రోజు నుంచి మేము పోరాడగలిగే శక్తిని మాకు దయచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్ ద నేమ్